స్వరూప కాల్ చేయండి. తనకెందుకు చంద్రిక? ఆడ కాఫీ షాప్ లో లేదు కదా. అబ్బా, ఫోన్ చేసి విషయం చెప్దాం. ఫోన్ ఇవ్వండి. వీళ్ళు కాల్ చేస్తున్నారేంటి? హలో హలో, స్వరూప్ గారు, నిత్య కాఫీ షాప్ కి వెళ్ళింది కదా? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? ఇందాకెవడో వెధవ జైకి కాల్ చేసి నిత్య కాఫీ షాప్ లో ఉందని చెప్పాడండి. జై నిత్య కోసం బయలుదేరాడు. తెలుసు. తెలుసా? తెలిసి మీరు టెన్షన్ పడకుండా ఉన్నారా? టెన్షన్ ఎందుకు? ఇదంతా నిత్యని భయపెట్టడానికి రానా చేసిన ప్లాన్. ఇప్పుడు జై వెళ్ళి నిత్యని కలుస్తాడు. నిత్యని టెన్షన్ పెట్టి ఆఖరిలో తను నిత్య కాదు మంగ అని రానా చెప్తాడు. ఏడ్చినట్టుంది మీ ప్లాను. మీరిలాంటి పనేదో చేస్తారని జై ఒక్కడే వెళ్లకుండా మంగను కూడా వెంట పెట్టుకుని ఆ కాఫీ షాప్ కి బయలుదేరాడండి. ఏంటి ఏంటి మీరు చెప్తుంది? జైతో మంగ కూడా వెళ్తుందా? మరి విషయం నిత్యకి కాల్ చేసి చెప్పారా? చెప్పాలని ఫోన్ చేశాం. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నిత్య ఫోన్ ఆఫ్ లో ఉందా? త్వరగా ఏదో ఒకటి చేయండి స్వరూప్ గారు, లేకపోతే ఆ నిత్య జైకి దొరికిపోతుంది. ఓ షిట్. ఇప్పుడెలా? ఏంటి నిత్య కంటే ముందు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అవును కదా, ఇప్పుడు స్వరూప టెన్షన్ పడుతుంది. జై మంగ వస్తున్నట్టు నిత్యకి ఎలా చెప్పాలి? ఎలా? ఎస్, రానా రానా కాల్ చేస్తా. హలో రానా, రానా నువ్వెక్కడున్నావు? ఆన్ ది వే ఆంటీ. కాఫీ షాప్ కి కాస్త డిస్టెన్స్ లో ఉన్నాను. త్వరగా వెళ్ళు రానా. ఏమైందంటే? ఒక ప్రాబ్లం వచ్చింది. నిత్య కోసం జై బయలుదేరాడు. అదే కదా ఆంటీ మన ప్లాన్. జై నిత్యం చూడాలి, నిత్య భయపడాలి. జైతో పాటు మంగ కూడా వస్తుంది. వాట్? ఏమంటున్నారు ఆంటీ? అవును రానా, జై తెలివిగా మంగని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. నిత్యని మంగ అని చెప్పి నువ్వు ఎస్కేప్ చేయలేవు. నిత్య దొరికిపోతుంది. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడన్నమాట. ఇది కూడా మన మంచికే ఆంటీ. ఈ రోజుతో జైకి నిత్య మ్యాటర్ క్లియర్ అవుతుంది. లేదు రానా, మంగ ప్రాబ్లంలో పడుతుంది. ఏం కాదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రానా, నీకు జై గురించి తెలీదు. జైకి నిత్య దొరికిపోతే నిత్య ఫ్యూచర్ ఏంటని నేను భయపడట్లేదు. నిత్య విషయం దాచిన నేరానికి జై మంగని శిక్షిస్తాడు. మంగ జైకి దూరం అవుతుంది. జై దేన్నైనా క్షమిస్తాడు, కానీ నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని మాత్రం క్షమించడు. మంగ కష్టాల్లో పడ్డం నాకిష్టం లేదు. అర్థమైందంటే ఇప్పుడు మనం సేవ్ చేయాల్సింది నిత్యని కాదు, మంగగారనన్నమాట. ఎగ్జాక్ట్లీ. వెంటనే కాఫీ షాప్ కి వెళ్ళి నిత్యని ఇంటికి తీసుకురా. జై రాకముందే ఇదంతా జరగాలి. నిత్య కాల్ చేసి చెప్పండి అంటే నేను వెళ్ళడం లేట్ అవుతుందేమో. నిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. జై వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారంట. ఏదో ఒకటి చేసి నిత్యని ఎస్కేప్ చేయరానా. మంగని సేవ్ చేయి ప్లీజ్. యూ డోంట్ వరీ ఆంటీ. జై మంగగారితో పాటు చారి కూడా వస్తుంటాడు. నేను వెంటనే చారికి కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తాను. చారి మంగగారితో కోఆర్డినేట్ అయ్యి నిత్యని ఎస్కేప్ చేస్తాడు. ఈలోపు నేను కూడా అక్కడికి వెళ్తాను. డూ ఇట్ ఫాస్ట్ రానా. మంగ ప్రాబ్లంలో పడకూడదు. ఓకే ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను. ఓకే. నేను వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నారు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి.
అమ్మా ఏమండి వెళ్ళిపోదాం అండి. మేడం గారికి నొప్పి కోతున్నట్టుంది సార్. వెళ్దాం పదండి సార్. ఓకే పదండి. పదండి మేడం, పదండి. మేడం మీరు అడిగిన కాఫీ. కాఫీ కావాలని నేను అడగలేదే. ఇందాక 10 నిమిషాల క్రితం ఆర్డర్ చేశారు కదా మేడం, లేట్ అయిందని నా చెంప చెల్లుమనిపించారు. చెంప చెల్లు అనిపించిందా? అంటే తను నిత్యే. కిచెన్లో ప్రాబ్లం అని మేనేజర్ గారు చెప్తే తప్ప మీరు కూల్ అవ్వలేదు. హాట్గా తెచ్చాను మేడం, తాగండి. ఎక్స్క్యూజ్ మీ బేరర్, నిన్ను కాఫీ తెమ్మని అడిగింది, నీ చెంప చెల్లు అనిపించింది ఈ మేడం కాదు, ఈ మేడం గారిలా ఉండే మరో మేడం. కావాలంటే తన డ్రెస్ చేంజ్ అయింది చూడు. ఆ మేడం జాగింగ్ డ్రెస్లో ఉంటుంది, ఈ మేడం శారీలో ఉంది. am I right? ఎస్ సార్. ఎక్సలెంట్ చారి, వండర్ఫుల్. నువ్వే గెలిచావు. యు ఆర్ ద విన్నర్. జైసర్ని మార్నింగ్ ఈ కాఫీ షాప్కి రప్పించగలవా అని నేను అడిగాను. రప్పించగలను అని నువ్వు అన్నావు. రప్పించలేవని నేను బెడ్ కాశాను. బట్ నీకోసం మీ బాస్ ఎక్కడికైనా వస్తారని ఇప్పుడు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సార్. మా బాసు శ్రీరామచంద్రమూర్తి అయితే నేను ఆంజనేయుణ్ణండి. భక్తుడి కోసం భగవంతుడు రాకుండా ఉంటాడా అండి? ఇదిగో వచ్చేశారు. ఎస్ చారే, నీ నమ్మకం నిజమైంది. మీ సార్ వెతికే మనిషి ఇక్కడ ఉన్నారని నువ్వే మీ సార్కి ఫేక్ కాల్ చేసి ఇక్కడికి రప్పించి నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు అరేంజ్ చేసిన బ్యారర్ కూడా సూపర్ గా యాక్ట్ చేశాడు. వెల్ డన్ బేరర్, నీలో సూపర్ యాక్టర్ ఉన్నాడు. మేడం, మేడం, ఏమైంది మగ? మేడం. ఏమైంది? చారి సార్, అర్జెంట్గా డాక్టర్ పోతే. హలో డాక్టర్.
డాక్టర్, నథింగ్ టు వర్రీ. తనకి స్ట్రెస్ ఎక్కువైంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొలాప్స్ అయింది. తన వాళ్ళ విషయంలో ఆందోళన చెందుతున్నట్టుంది, లేదా ఒంటరితనంతో బాధపడుతుండొచ్చు. ఏమైనా తనకి బాగా విశ్రాంతి అవసరం. ఇంట్లో ఉంచకుండా ఎటైనా బయటికి తీసుకెళ్లి తిప్పండి. ఏదైనా హిల్ స్టేషన్ లాంటిదైతే చాలా బెటర్. త్వరగా ఒత్తిడి నుంచి బయటపడుతుంది. వీలైనంత త్వరగా తను టెన్షన్ నుండి బయటపడేలా చేయండి. లేదంటే ఆ ప్రభావం ప్రెగ్నెన్సీ పైన పడుతుంది. మంగకి టెన్షన్ ఏంటి చంద్రిక? తనకేం బాధలున్నాయి? బాధలన్నీ తనకే ఉన్నాయి. టెన్షన్ పడికి ఏం చేస్తుంది? ఒకవైపు చెల్లిని కాపాడుకోవాలి, మరోవైపు తల్లి గౌరవం నిలబెట్టాలి. ఇవేమీ జైకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అవును కదా పాపం. మేం ముందే చెప్తే విన్నావా జై? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈ సమయంలో మంగ అసలు టెన్షన్ పడకూడదు నాన్న. నువ్వేమో మంగను వదిలేసి ఎటటో వెళ్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. ఇప్పటికైనా మంగను కనిపెట్టుకొని ఉండరా. ఇద్దరు కలిసి కొద్ది రోజులు ఎటైనా వెళ్ళి రండి. అవును సార్, ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి ఓ నెల రోజులు రిలాక్స్ అయ్యారండి సార్. జై మంగన్ తీసుకుని రిలాక్స్ కోసం వెళ్ళిపోతే నిత్య పరిస్థితి ఏంటి చంద్రిక? తనేం చేస్తుంది? ముందు వీడు నిత్యని వదిలి వెళ్ళాలి కదా. నాకు తెలిసి నిత్యని కనిపెట్టే వరకు వీడు ఎక్కడికి వెళ్ళడు. ఏమాలోచిస్తున్నావు జై? మంగ కంటే మనకి ఏదీ ముఖ్యం కాదు. తను కడుపులో బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కావాలంటే మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే ఇండియా రమ్మని చెప్తాను నాన్న. ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఆఫీస్ గురించి ఆలోచించట్లే పిన్ని. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు సార్? కనిపించని ఆ శత్రువు గురించా? ఏమండి, ఖచ్చితంగా వాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. అయితే ఎటు వెళ్ళదంటావా చంద్రిక? అబ్బా, ఎటూ వెళ్ళడు. సీతను వదిలేసి రాముడు మాయజింక కోసం వెళ్ళినట్టు నువ్వు తెలియని శత్రువు కోసం వెతుకుతున్నావు జై. ఇప్పుడు మనకు కావలసింది మంగ ఆరోగ్యమే కాని మరొకటి కాదు. నువ్వు పక్కనుండగా నిన్ను దాటి మంగ దగ్గరికి ఏ ప్రమాదం రాదు నాన్న. మీరిద్దరు కొద్ది రోజులు ఆనందంగా గడపండి. ఇంకేం ఆలోచించకు. సార్, మీరు చెయ్యాలనుకున్న యుద్ధం ఎప్పుడైనా చెయ్యొచ్చు, కానీ ఒకసారి మేడం గారు ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ తిరిగి రాదు సార్. ఏదైనా జరిగాక బాధపడే కంటే ఏది జరగకముందే జాగ్రత్త పడటం మంచిది. నిత్య, నిత్య, నిత్య లే. నిత్య, వాట్ మామ్? మార్నింగ్ అలారంలో అరుస్తున్నావు. నైట్ నువ్వు యాక్సిడెంట్ చేసావా? కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగిపోయింది. మరి నైట్ నాకెందుకు చెప్పలేదు? నీతో చెప్పాల్సినంత పెద్ద విషయం కాదనిపించింది. నీ వల్ల నలుగురు ఇంజ్యూర్ అయి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళ కండిషన్ క్రిటికల్ గా ఉందంట. వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతకి చెక్ రాసి పంపించు. అంతేకాదు, ఆ యాక్సిడెంట్ మంగే చేసిందని తన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారంట. హో, ఇట్స్ గుడ్ న్యూస్. నేను యాక్సిడెంట్ చేస్తుండగా నన్ను చూసిన వాడు దాని పేరు చెప్పాడన్నమాట. అయితే ఐఎమ్ సేఫ్. తప్పు నువ్వు చేస్తే శిక్ష అది అనుభవించాలా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు మామ్. నిత్య, యస్, జైని నేను లవ్ చేస్తే అది జైని పెళ్లి చేసుకుంది. జైతో నాకు ఎంగేజ్మెంట్ అయితే జైతో అది వెడ్డింగ్ చేసుకుంది.
జైతో నేను హ్యాపీగా ఉండాలి, కానీ అది హ్యాపీగా ఉంది. నేను అనుభవించాల్సినవన్నీ అది అనుభవిస్తుంది. ఎప్పుడు కూడా అంతే. నేను భరించాల్సిన జైలు శిక్షను అది భరిస్తుంది. షటప్ నిత్య. మర్యాదగా వెళ్ళి పోలీసులకి నువ్వే యాక్సిడెంట్ చేశానని చెప్పి సరెండర్ అవ్వు. సారీ, నేను సరెండర్ అవ్వను. అది కడుపుతో ఉందే. సో వాట్? నన్నేం చేయమంటావు? దాని హెల్త్ కూడా బాగోలేదంట. నేనేమైనా డాక్టర్నా వెళ్ళి దాన్ని క్యూర్ చేయడానికి? మామ్, మర్యాదగా స్టేషన్ కి వెళ్తావా లేదా? వెళ్ళను. నిన్ను. ఆంటీ వెయిట్ ఆంటీ, ఆవేశపడకండి. ఇది నైట్ ఏం చేసిందో తెలుసా రానా? నాకంతా తెలుసా అంటే ఇప్పుడు మీరు ఆవేశపడకూడదు. మంగగారిని ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించాలి. ఇది లోపలికి వెళ్తే మంగ బయటకు వస్తుంది. నాకంత కర్మ పట్టలేదు మామ్. ఉసై, కర్మేంటే? మంగ నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్ని బాధలు ఓర్చుకుంది. నిన్ను కాపాడడం కోసం తన కాపురాన్ని రిస్కులో పెట్టింది కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తుంటే నీకేం పట్టనట్టుంటావా? అది నీకు అక్క కాదు, అమ్మ. నీకు జన్మనిచ్చిన నాకంటే అదే అదే నిన్ను ఎక్కువగా చూసుకుంది. అక్కలా కాకుండా అమ్మలా ప్రేమిస్తుంది. అలాంటి దానికి అన్యాయం చేస్తావా? నేనేం దాన్ని ప్లాన్ చేసి ఇరికించలేదు మామ్. దాని బ్యాడ్ లక్ అదే ఇరుక్కుపోయింది. ఎందుకు ఇరుక్కుంటుంది? నీకోసం అది అరెస్ట్ అయింది. నువ్వే యాక్సిడెంట్ చేసుంటావని అర్థం చేసుకుని నిన్ను బయట పెట్టడం ఇష్టం లేక అది స్టేషన్కి వెళ్ళింది. కడుపుతో ఉన్నానని ఆలోచించలేదు, ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, కాపురం గురించి కూడా దిగులు పడలేదు. కేవలం కేవలం నీ కోసం వెళ్ళిందే. నీకు ఏం కాకూడదని వెళ్ళింది. అది ఒక్క మాట నోరు తెరిచి ఈ యాక్సిడెంట్ నేను చేయలేదు, నాలా ఉండే నా చెల్లెలు నిత్య చేసిందని ఒక్క మాట చెప్తే అరెస్ట్ అయ్యేది నువ్వే. నువ్వు బతికే ఉన్నావని జైకి చెప్పినా చాలు, జై నీ బతుకుని జైలు గోడల మధ్యలోకి నెట్టేస్తాడు. మంగ జైలుకెళ్తే జై నిన్ను ఊరికే వదిలిపెట్టడు. కేసు కోర్టుకు వెళ్లేలోపు మర్యాదగా నీ అంతట నువ్వే సరెండర్ అవ్వు. లేదంటే నేనే నిన్ను సరెండర్ చేస్తాను. కాదు కూడదు అని నువ్వు మొండికేసినా, మంగ జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్న టైం వచ్చింది నిత్య. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసావో ఇదే నీకు డెడ్ ఎండ్ అవుతుంది. మంగగారు మంచితనానికి, జై సహనానికి ఇది ఫైనల్ టెస్ట్. నీ ఫ్యూచర్కి కూడా. అమ్మ కోసం, నిత్య కోసం నేను పని చేయక తప్పదు. ఏంటి నిత్య నువ్వు అనేది? ఈ ప్లాన్ నువ్వు చేయలేదా? లేదు. అంటే జయమంగళ టూర్ ఆపడానికి నువ్వే యాక్సిడెంట్ చేసి ఆ కేసును మంగ మీదకి నెట్టలేదా? లేదు లేదు లేదు. మరి ఆ యాక్సిడెంట్ నేనే చేశాను. మీతో ఫోన్లో మాట్లాడుతూ పొరపాటుగా కార్ని పేవ్మెంట్ మీదకి ఎక్కించాను. అది చూసిన వెదవెవడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నేననుకుని మంగని అరెస్ట్ చేశారు. ఓ రకంగా మంగ అరెస్ట్కి మనమే కారణం. మెల్లగా. అది మనల్ని ఇరికించినా ఇరికిస్తుంది. వారేవా, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నీకేం కలిసి వచ్చిందమ్మా. అదృష్టం అంటే నీదే.
అవును నిత్య, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు యాక్సిడెంట్ కేసు నీపై పడకుండా తప్పించుకున్నావు. నీ శత్రు మంగ జైలు పాలయ్యింది. అనుకోకుండా ఆ దేవుడు నీకు మంచి చేశాడబ్బా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఏంటి మీరు చెప్పేది? ఏముందమ్మా, జై మంగలు టూర్కి వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు నువ్వెళ్ళు. కొన్నాళ్ల పాటు ఎటైనా దూరంగా వెళ్ళిపో. మంగకు జైలు శిక్ష పడే వరకు నువ్వు ఎవరికంట పడకుంటే చాలు. ముఖ్యంగా జైకి కనిపించకూడదు. జైకి నీపైన అనుమానంగా ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇది చాలా మంచి అవకాశం. యాక్సిడెంట్ నేనే చేశానని మంగకి అర్థమై అది నన్ను సేవ్ చేయడానికి తనకు తానుగా అరెస్ట్ అయింది. ఇప్పుడు నేను అబ్స్టాండ్ అయితే దాని దృష్టిలో బ్యాడ్ అవుతానేమో. నాపై దానికున్న నమ్మకం పోతుందేమో. పోతే పోయిందమ్మా వేదవ నమ్మకం. ఉంటే ఎంత పోతే ఎంత. అవునమ్మా, దాని గురించి ఆలోచించి నువ్వు జైలు పాలవుతావా ఏంటి? నువ్వు ఎటూ పోకుండా ఉంటే మీ అమ్మ మంగ మీద ప్రేమతో నిన్ను కన్విన్స్ చేసి సరెండర్ చేస్తుంది. జీవితాంతం నువ్వు జైల్లో మగ్గాల్సి వస్తుంది. అదీ కాక నువ్వు సరెండర్ అయితే నువ్వు బ్రతికున్నట్టు జైకి తెలిసిపోతుంది. జై నిన్ను అసహించుకుంటాడు. జై నీకు దక్కడు. నువ్వు జైలు పాలు, జై మంగపాలు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. ఐ వాంట్ సమ్ స్పేస్. అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు అంత వివరంగా చెప్పినా ఇంకా ఆలోచించుకోవాలంటుందేంటి చంద్రిక? అది డైలమాలో పడింది. దానికి ఏం చేయాలో దానికి అర్థం కావటం లేదు. అవునవును. నిత్యకు ఇంత హితబోధ ఎందుకు చేసినట్టు? ఎందుకంటే నిత్య కనిపించకుండా పోతే మంగ జైలుకి వెళ్తుంది. మంగ జైల్లో ఉండగా నిత్య ఆ ప్లేస్లోకి రాలేదు. మంగ బయటికొచ్చే అవకాశమే లేదని చెప్పి జైకి మన స్వప్ననిచ్చి పెళ్లి చేయొచ్చు. అవును కదా. మరి మనం చెప్పినట్టు చేస్తే నిత్యకొచ్చే ప్రాబ్లం ఏంటి? ఎందుకు డైలమాలో పడింది? నిత్య మారిపోయిందని, అది చెడ్డది కాదని మంగ నమ్ముతోంది. ఆ నమ్మకమే నిత్యకు ఆయుధం. మంగకు నిజం తెలిస్తే సొంత చెల్లెలని కూడా చూడదు. నిత్యతో చెడుగుడాడుకుంటుంది. అందుకే అది ఆలోచనలో పడింది. అక్కా చెల్లెళ్ల మధ్య ఏం జరుగుతుందో, మన జై ఏం చేస్తాడో చూద్దాం. కూర్చో మంగా, కూర్చో. జై, కాఫీ తీసుకొస్తాను. వెయిట్ ఆంటీ, మాకు కాఫీ వద్దు, భోజనం కావాలి. అలాగే జై, వెంటనే ప్రిపేర్ చేస్తాను. మేము ఒక్క పూట తిరిగి వెళ్ళడానికి రాలేదండి. 2 రోజులు ఇక్కడే ఉందామని వచ్చాం. ఇక్కడే ఉండటం ఏంటండి? అమ్మని చూసి వెళ్ళడానికే కదా వచ్చాం. చూసి వెళ్ళడానికే వచ్చాం, కానీ నాకు మీ ఎఫెక్షన్ చూసిన తర్వాత నేను మీకు ఇచ్చే టైం సరిపోదేమనిపించింది. ఎల్లుండి కోర్టు హియరింగ్ వరకు నువ్వు ఇక్కడే మీ మామ్ దగ్గరే ఉంటే నాకు బెటర్ అనిపిస్తుంది. కానీ జేజీ అత్తయ్యలు నా కోసం కంగారు పడుతూ ఉంటారు కదండి. వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వకమంగా. నేనుండగా నీకేం కాదని వాళ్ళకి తెలుసు. నీ గురించి నిజంగా వరి అవుతుంది మీ మామ్ మాత్రమే. అందుకే ఈ 2 రోజులు మీ అమ్మగారి దగ్గరే ఉంది.
సార్. నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఉంటావు కదా? అలాగే సార్. సారీ ఆంటీ, మీ పర్మిషన్ అడగకుండా మాట్లాడేస్తున్నాను. మేము ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మా ఇంటికి వెళ్ళిపోతాం. మీరిక్కడ ఉండడానికి నాకు అభ్యంతరం, ఇబ్బంది ఏముంటాయి జై? 2 రోజులు కాకపోతే మీకిష్టం వచ్చినన్ని రోజులు ఉండండి. ఇది మీ ఇల్లే. థ్యాంక్ యూ ఆంటీ. మేము ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉంటాం. 2 days తర్వాత దోషిని, ఐ మీన్ యాక్సిడెంట్ చేసిన క్రిమినల్ని తీసుకొని ఇక్కడి నుంచిటే కోర్టుకు వెళ్తాం. యాక్సిడెంట్ చేసిందని, కేసు ఫైల్ అయిందని తెలిసి కూడా నిందితురాలికి, ఐ మీన్ మీ కూతురు గాని కూతురు మంగకు మీరు షెల్టర్ ఇవ్వడం గ్రేట్ ఆంటీ. బట్ డోంట్ వరీ, ఈ 2 days మాత్రమే మీకు బర్డెన్ అవుతాను. ఆ తర్వాత అసలు క్రిమినల్ జైలుకు వెళ్తుంది. వెల్ ఆంటీ, వేర్ ఇస్ మై రూమ్? నేను మంగ ఏ రూమ్లో ఉండాలి? నా రూమ్లో ఉండండి జై. మీ రూమ్ ఎందుకు లేండి? నా రూమ్లో ఉండండి బ్రో. ఆ రూమ్ ఈ రూమ్ ఎందుకు బ్రో? నిత్య రూమ్లో ఉంటాం. అవును, ఆ రూమ్లో హారిక అని ఎవరు ఉండాలి కదా? తను ఇప్పుడు ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తెలుసు బ్రో. నేను అదే, మేము వస్తే తను ఉండదు. ఉన్న చాటుగా ఉంటుంది. కొత్త వాళ్ళంటే తనకి మోమటం కావచ్చు, భయం కూడా కావచ్చు. మంగ, మనం ఆ రూమ్లో ఉందాం. చారి సార్, నువ్వు గెస్ట్ రూమ్లో ఉండు. అలాగే డ్రైవర్ ఫోన్ చేసి మంగవి నావి బట్టలు తెప్పించు. అలాగే సార్. నీ కూడా తెప్పించుకో. సరే సార్. పద మంగ. ఆంటీ ఫ్రూట్ ప్రిపేర్ చేసే వరకు మనం ఆ రూమ్లో రెస్ట్ తీసుకుందాం. పద. చంద్రిక గారు, ఇక డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. ఎస్ చంద్రిక మేడం, ఇక్కడ డైలాగ్ పేపర్ లేదు, ప్రాంప్టింగ్ అసలే లేదు, ఓన్లీ మీ పర్ఫార్మెన్స్. కెమెరా రోల్, యాక్షన్. వాళ్ళేమో పందెం కోడిని బరిలో పొదిలినట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదేమో జల్లికట్టు కోసం కట్టలు తెంచుకొచ్చిన ఆంబోతులా రెడీ అవుతుంది. తీసి నేనే ముద్దాయనని చెప్పి అది అప్రూవల్ గా మారిపోదు కదా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి. మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పు. చూడండి, అనవసరంగా నన్ను ఆపొద్దు. ఇక్కడ ఏం జరిగినా సరే హర్ట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు, హార్ట్ అటాక్ లాంటివి తెచ్చుకోవద్దు. అంతకు మించి ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చెయ్యొద్దు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. రే జై, రారా బయటికి. ఒరే జై, బయటికి రారా. వస్తావా రావా? బయటికి రారా. ఒరే జై, బయటికి వస్తావా రావా? రారా, బయటికి రా.
అత్త ఎందుకు అంత ఆవేశంగా వస్తుంది? వస్తావా రావా? ఆల్రెడీ వచ్చేసారు మేడం, అసలు విషయం చెప్పండి. ఏంటత్తయ్య, ఏమైంది? నువ్వెవర్రా? ఎవరివి? జయసూర్య. నీ వంశమేంటి? సూర్యదేవర వంశం. ఆ వంశానికి ఎంత చరిత్ర ఉంది? 500 సంవత్సరాల పైనే ఉంది. నువ్వు చేసే పనేంటి? బిజినెస్. నీకు ఎన్ని కోట్లున్నాయి? 1, 2, 3 వేల కోట్లున్నాయి. ఈ సొసైటీలో ఎంత పలుకుబడి, పేరు, గౌరవం, ప్రతిష్ట ఎన్నున్నాయి? ఇదెందుకు ఇప్పుడు వాడి బయోడేట్ అడుగుతుంది? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అత్తయ్య? అదేగా నా డౌట్ కూడా. నీకున్న ప్రెస్టేజ్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలరా? ఇంత బతుకు బతికి వీధిలో ముష్టెత్తుకున్నట్టు ఉండటానికి వేరే ఇల్లు దొరకలేదా? పోయి పోయి ఈ ఇంట్లో ఇల్లరిక పలుడుగా ఉంటావా? నువ్వేమైనా మీ మావయ్యలా గట్లేను అనుకుంటున్నావా? మీ మావయ్యలా చేతకాని చావటం అనుకుంటున్నావా? దద్దమ్మని అనుకుంటున్నావా? ఆయనలా ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావా? చెప్పరా? ఆయనలా నువ్వెందుకు ఇల్లరిక ఉండాలనుకుంటున్నావు? చెప్పు. అవునండి, బాబాయ్ గారులా మీరు బేవర్స్ కాదు, బెగ్గర్ అంతకంటే కాదు. పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు. వేరే వాళ్ళ ఇంట్లో మీరు ఉండటం ఏంటండి? నీ గురించి బయట ఇలాంటి టాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జై. నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్ల నిన్ను ఇంత డీగ్రేడ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. పైగా నిన్ను ప్రసాద్ గారి లాంటి వారితో పోల్చడమా? ఓ మై గాడ్. అవును సార్, తలపై 2000 రూపాయలు పెడితే 2 రూపాయలు కూడా అమ్ముడు పోని ప్రసాద్ గారికి మీకు పోలిక. దీనికన్నా జీవిత ఖైదు పెట్టరండి. ఒరే జరిగా, ఇది నీ ప్లానేగా? ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకెలా వస్తాయిరా? అందరితో నన్ను తిట్టించాలని కదా ఈ ప్లాన్. ఇప్పుడు చూడండి సార్, జై సారు మంగా మేడం గారిని తీసుకుని ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరతారు. ఆల్రైట్, మీరందరూ చెప్పింది నాకు అర్థమైంది. మీరందరూ చెప్పినట్టు మామయ్య చౌటా దద్దమ్మ ఎందుకు పనికిరాని వాడు, బేవర్సు బెగ్గరు. తలపై 2000 రూపీస్ పెట్టినా 2 రూపీస్ కూడా అమ్ముడుపోనివాడు కావచ్చు. జై అడుగుల చప్పుడు విని ఆ అడుగులు ఇక్కడికి రాకుండా అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయింది. అదేనే మంగంటే. తన కడుపులోని బిడ్డతో సమానంగా కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ వస్తుంది. దానికి నువ్వంటే ఇష్టం కాదు, ప్రాణం. కానీ నువ్వు దాని ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు. అది చెప్పినందుకైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నువ్వు దండం పెట్టినా, శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఎందుకే మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నావు? నేను చెప్పినా మంగ చెప్పినా నీ మంచి కోసమే కదా. నీ కన్న తల్లినైన నేను కూడా మంగ స్థానంలో ఉంటే దానిలో ఆలోచించేదాన్ని కాదేమో, నా స్వార్థం చూసుకునేదాన్నేమో. నువ్వు యాక్సిడెంట్ చేసిన 4గురిలో ఒకరు చనిపోయారు, మిగతా 3 చావు బతుకుల్లో ఉన్నారు. ఆ నేరానికి ఎంత శిక్ష పడుతుందో కూడా మంగకి తెలీదు. ఆ శిక్ష నుంచి మంగని జై బయటపడేస్తాడో లేదో కూడా తెలీదు. అయినా నీకోసం అది జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. దానికోసం నువ్వు ఇల్లొదిలి వెళ్ళలేవా? ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కదా. ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఎమోషన్స్ తో ఆడుకుంటుంది నేను కాదు, నువ్వు. బంధాలని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు. నీపై దానికున్న పాశాన్ని పాశంగా మారుస్తుంది నువ్వు. నీకోసం కరిగిపోతున్న ఆ కొవ్వొత్తి వెలుగులో
నువ్వు చలిమంట కాచుకోవాలని అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు అది చేస్తున్న త్యాగానికి నువ్వు తల వంచక తప్పదు. ఆ రోజు తలదించిన నువ్వు తిరిగి తలెత్తే సమయానికి నీ పక్కన ఎవ్వరూ ఉండరు. నీ చుట్టూ చీకటి ఉంటుంది, శూన్యం ఉంటుంది, సమాధి గోడలుంటాయి. తల్లిగా నిన్ను నేను శపిస్తున్నాను. మీరు తప్పు చేస్తున్నారు మేడం. తోడబుట్టిన అక్కను కూడా చూడకుండా తోడేళ్లా మంగా మేడంని వేధిస్తున్నారు. మీ వల్ల మంగా మేడం గారు బాధపడుతున్నారు. ఆవిడ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏ రోజు సంతోషంగా లేరండి. అందుకు కారణం మీరే. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని మర్యాదగా పోలీసులకు సరెండర్ అవ్వండి. లేదంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏంట్రా వాగుతున్నావు? ఆఫ్టర్ ఆల్ జీతం తీసుకుని పని చేసే జీతగాడివి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నేను జీతం తీసుకునే జీతగాడినే మేడం. కానీ ఈ జీతగాడు నోరు విప్పి ఒక్క మాట చెబితే మీ జీవితం తల్లకిందులవుతుంది. అది మర్చిపోకండి. బుల్షిట్! నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఈ ఇంటి నుంచి నేను ఒక్క అడుగు కూడా బయట పెట్టను. ఇట్స్ మై ఛాలెంజ్. మీరు ఛాలెంజ్ చేస్తుంది నాతో కాదండి, మీ బావగారు మా బాసు అయిన ది గ్రేట్ సూర్యదేవర జయసూర్య గారితో. ఆయన మీకు 2 సంవత్సరాల నుంచే తెలుసండి. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఎలా ఆలోచిస్తారో, ఏం చేస్తారో, ఏం చేయగలరో 10 సంవత్సరాల నుంచి ఆయన పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తున్నాను. ప్రమాదం మీ దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళిందని మీ అమ్మగారు అన్నారు. పైదాకా వచ్చిన ఆయన అడుగులు ఈ గదిలోకి రావడం ఎంతసేపు? మంగా మేడమ్ గారు వెళ్లి ఆపారని ఆ అడుగులు ఆగాయి. వాళ్ళు కలిసి వేసిన 7 అడుగులకు ఆయన ఇచ్చిన గౌరవం అది. ఆవిడతో కలిసి నడిచిన ఆ 7 అడుగులకు ఆపద వస్తే ఆయన చూస్తూ ఊరికే ఉంటారనుకున్నారా? వేటాడేస్తారు. మంగా మేడం గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు జై సార్ ఎలా ఉన్నారో తెలుసా అండి? ఆకాశానికి 90 డిగ్రీస్లో ఎక్కుపెట్టిన రాకెట్ 10 డిగ్రీలు పక్కకు ఒరిగితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. Come on, Jay. Manga garu, come on. వావ్, లేడీసే గెలిచారు. ఉమెన్స్ ఆర్ విన్నర్స్. పొద్దుటి నుంచి చూస్తున్నాను, నీ చూపులన్నీ మా ఆవిడ మీదనే ఉన్నాయి. అబ్బా ఊరుకోండి, వాడు తప్పేం లేదు. ఎందుకే వాడిని అలా ఎంకరేజ్ చేస్తావు? ఆవిడ బలాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. వారే గెలిచారు. కంగ్రాట్స్ ఆంటీ, మీ టీమే గెలిచింది. చనిపోయి దయ్యమైన నిత్య సీక్రెట్గా మీ వైపు వచ్చి మిమ్మల్ని గెలిపించినట్టుంది. ఓకే,
ఆటలాడి అందరూ అలసిపోయినట్టున్నారు, ఆకలితో కూడా ఉన్నట్టున్నారు. లెట్స్ గో టు డిన్నర్. ఎన్నిసార్లు కాల్ చేయాలి మీకు? కింద ఉండి పైకి రావడానికి ఇంతసేపు ఏంటి? అంటే కింద జై కూడా ఉన్నాడు కదమ్మా, వాడికి డౌట్ రాకుండా రావడానికి ఇంత డిలే అయింది. ఎందుకమ్మా అన్నిసార్లు కాల్ చేశావు? నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అని చేశాను. మాకు ఇన్కమింగ్ ఫ్రీయేనమ్మా. కింద గేమ్స్ ఏంటి? నన్ను కావాలని జై రెచ్చగొట్టడం ఏంటి? జైకి ఏమైనా పిచ్చి పట్టిందా? 2 days లో కోర్టుకు వెళ్ళాలి, అది మర్చిపోయి ఆటలాడుతున్నాడు. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏమీ జరుగునట్టు ప్రశాంతంగా కూల్గా రిలాక్స్డ్ గా ఉన్నాడు. ఆ చారీ గడిచిన బిల్డప్ కి జై బిహేవియర్ కి ఏమాత్రం పొంతం లేదు. అదే జై స్పెషాలిటీ. సైక్లేన్ వచ్చే ముందు సైలెన్స్ లా జై ప్రవర్తిస్తున్నాడు, కానీ వాడి మైండ్ లో ఏదో మాస్టర్ ప్లాన్ రన్ అవుతోందమ్మా. ఏంటి మీరు కూడా జైకి అంత హైప్ ఇస్తున్నారు? నన్ను భయపెట్టాలనా? నేనేం భయపడను. నువ్వు భయపడి తీరాలమ్మా. జై నీకు 2 ఏళ్లుగా తెలుసు, ఆ చారిగాడికి 10 ఏళ్లుగా తెలుసు, మా ఆయనకి 20 ఏళ్లుగా తెలుసు, నాకు వాడు పుట్టినప్పటి నుంచి తెలుసు. మంగపై ఈగ వాల్తేనే సహించడు వాడు. అలాంటిది అంత పెద్ద నేరాన్ని మంగ తన తలపై వేసుకుంటే ఊరికే ఉంటాడా? మంగ కాసేపు సెల్లో ఉంటేనే తట్టుకోలేనివాడు మంగ జైలుకు వెళ్తే భరించగలడా? ఏదో ఒకటి చేస్తాడమ్మా, తప్పకుండా చేస్తాడు. అందుకే నువ్వు భయపడాలి, జాగ్రత్త పడాలి. అయిపోయిందా మీ బిల్డప్? మా మామ్ చెప్పి, ఆ చారిగాడు చెప్పి, మీరు చెప్పి విని విని నాకు విసుగొస్తోంది. జై ప్లాన్ జైకుంటే నా ప్లాన్ నాకుంది. నేనేం భయపడను. ఎందుకు వచ్చిన వెదవ రిస్క్ అమ్మా? నువ్వు 4 రోజులు ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే ఓడిపోవడమే. ఓడిపోవడం అంటే చావడం. చావుకి నేను సిద్ధంగా లేను. ప్రాబ్లం ని ఫేస్ చేయకుండా పారిపోవడానికి నేను మీ డాటర్ స్వప్న లాంటి దాన్ని కాదు. నిత్య శ్రీనివాస్ని. నీ ఇష్టం నిత్య, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వు జైకి తిరిగిపోతే మా పేర్లు మాత్రం చెప్పకమ్మా. అవునమ్మా, నువ్వు పట్టుబడి నీకు ఏవన్ ముద్దాయిగా ముద్ర వేసినప్పుడు A2 A3 అని మా పేర్లు మాత్రం చెప్పుకో. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకే కదా చెప్తున్నావు. నిన్ను నమ్మడం జీతులు మారి నక్క నమ్మడం ఒకటే. మీరు భయపడి నన్ను భయపెట్టకండి. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. జై ఇప్పుడు నిత్యపై ఆ ఆర్ట్ ఆఫ్ వార్ ని యూజ్ చేస్తున్నాడు. మనమంతా జై సరదాగా ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఇన్నర్గా జై చాలా సీరియస్గా ఉన్నాడు. నిత్యని తెలివిగా కదిలిస్తున్నాడు. మనం నిత్యని పొరపాటుగా అయినా బయట పెడతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిత్య ఈ ఇంట్లోనే ఉందని జై బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఈ ఇంటినే నిత్యకి జైలుగా మార్చాడు. ఒక మనిషి మనశ్శాంతి లేకుండా, సరైన తిండి నిద్ర లేకుండా ఎక్కడుంటాడో తెలుసా? జైల్లో. చేసిన పనికి పశ్చాత్తాపడుతూ జైలు తిండి తినలేక, ఆ 4 గోడల మధ్య ఖైదీలా నిద్రపోలేక చిత్రవధ అనుభవిస్తాడు. నిత్యకి అలాంటి పెయిన్నే జై పరిచయం చేస్తున్నాడు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన నిత్యకి ఈ 2 రోజుల టార్చర్ చాలా ఎక్కువ. తను తట్టుకోలేదు. తనంతటి తానే బయటపడుతుంది. ఆ క్షణం కోసమే జై వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంతలా ఆలోచిస్తారని నేను అనుకోలేదమ్మా.
ఇదంతా ముందే నేను ఊహించుంటే ఆయన ఇక్కడి దాకా రానిచ్చేదాన్నే కాదు. జైకి నువ్వు తప్ప ఏది ఎక్కువ కాదు మంగా. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? నీకోసం జై ఏదైనా చేస్తాడు. అలాంటి భర్త దొరికినందుకు ఆనందపడాలో, ఆయన వల్ల నిత్య ఇబ్బంది పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. చేసిన తప్పుకి ఎవ్వరైనా శిక్ష అనుభవించి తీరాలి మంగా. నీ చెల్లెలు తప్పు చేసింది, అది ఇబ్బంది పడాలి. అందుకే నేను మౌనంగా ఉన్నాను. లేదమ్మా, నిత్యను ఎలాగైనా కాపాడాలి. పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది మంగా. ఎంత చెప్పినా వినకుండా నిత్య మొండిగా ఇక్కడే ఉంది. నిత్యని బయటికి పంపలేం, జైని ఆపలేం. జైసారికి మనమే నిజం చెప్పేస్తే ఎలా ఉంటుంది మేడం? ఆ టైం ఇదేనేమో. దొంగెవరో తెలియనప్పుడు పోలీసులకి దొంగ గురించి చెప్తే బావుంటుంది. దొంగని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు దొంగ ఎక్కడున్నాడో చెప్తే ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు మనం కూడా దోషులం అవుతాం చారి. ముఖ్యంగా ఈ విషయంలో మంగ దొరికిపోవడం నాకిష్టం లేదు. కానీ నిత్య గారిని సార్ కనిపెట్టిన తర్వాత కూడా జరిగేది అదే కదా మేడం? నిత్య అంత ఈజీగా జైకి దొరికిపోతుందని నేను అనుకోవట్లేదు. అది ఇంత మొండిగా ఇక్కడ ఉంది అంటే దాని ప్లాన్ ఏదో ఉంటుంది. జైని ఢీ కొట్టడానికి అది రెడీ అయ్యింది. ఏంటమ్మా, నిత్య ఆయనతో గొడవ పడాలనుకుంటుందా? అదేం లేదు మంగా. నిన్ను సేవ్ చేయడానికి నిత్య ఏదో ఒకటి చేస్తుందని చెప్తున్నాను. నా కోసం నిత్య కోసం ఆయన? ఇది ఇల్లులా లేదమ్మా, యుద్ధ రంగంలా ఉంది. అవును, ఇది యుద్ధరంగమే మంగా. నీకోసం జై నిత్యతో చేస్తున్న యుద్ధం. నా అంచనా కరెక్ట్ అయితే ఈ నైట్కి జై నిత్యకి నిద్రని దూరం చేస్తాడు. ఆకలితో నిద్రలేమితో నిత్య సఫర్ అవ్వడం ఖాయం. ఆంటీ, అత్తయ్య, రానా, మంగ, మావయ్య, చారి, ఆల్ ఆఫ్ యు కమ్. జై మళ్ళీ ఏం చేయబోతున్నాడు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలిచారు కదండి, ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? గెస్ చేయండి.